హలో అండి. హాయ్. ఇవాళ ప్రైజ్ యాక్షన్ సెకండ్ క్లాస్ రిమైనింగ్ ఏదైతే మనకి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయో అవన్నీ నేర్చుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మీరు ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. లాస్ట్ క్లాస్ ఏదైతే మీరు విన్నారో సో లైవ్లో చేసాం. సో ఇప్పటి నుంచి రికార్డింగ్ క్లాసెస్ మీకు ఇస్తాను. బికాస్ లైవ్లో నాకు టైం దొరకట్లేదు మళ్ళీ లైవ్ చేయడానికి. రికార్డింగ్ క్లాసెస్ ఏదైతే ఫ్రీ టైం ఉంటుందో దాంట్లో రికార్డ్ చేసి మీకు క్లాసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ ఇస్తాను నేను, హోంవర్క్ చేయండి. సో లాస్ట్ టైం ఎవరైతే హోంవర్క్ చేశారో అన్నీ కూడా పంపించారు, వెరిఫై చేశాను. వెరీ గుడ్. సో ఇప్పుడు కూడా క్లాస్ అయిపోయిన తర్వాత హోంవర్క్ ఇస్తాను, ఆ హోంవర్క్ చేయండి అండ్ పంపించండి. అండ్ Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కోసం, అంటే మీకు డౌట్స్ ఉండడానికి కోసం అయితే లైవ్ సెషన్ పెట్టుకుందాం. సో అది ఎప్పుడనేది చెప్తాను నేను ఫ్రీ టైం బట్టి. సో ఇక్కడ వీక్లో ఎప్పుడైనా సరే నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను రికార్డ్ చేసి మీకు ఇస్తాను. సో మీరు దాన్ని క్లాస్ అనేది విని సో దాన్ని ప్రాక్టీస్ చేయడం చేయండి, ఓకేనా? సో ఇప్పటి నుంచి అలాగే చేద్దాం. సో ఇక్కడ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్, సో కొన్ని ఆల్మోస్ట్ 4 to 5 చార్ట్ ప్యాటర్న్స్ మనం నేర్చుకున్నాము. సో ఇవాళ రిమైనింగ్ కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఎంతవరకు జరుగుతుందో అంతవరకు కంప్లీట్ చేద్దాం. సో దాని తర్వాత న్యూట్రల్. సో మార్కెట్ అనేది ఓన్లీ 3 వేసే ఉంటుంది. ఒకటి బుల్లిష్, ఒకటి బేరిష్, ఒకటి సైడ్ వేస్. ఈ 3 వేస్కి తగ్గట్టు మనం ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ని నేర్చుకుందాం. సో తర్వాత పార్ట్స్ తర్వాత. సో ఎక్కడ కూడా మనము ఎంట్రీస్ ఎగ్జిట్స్ అనేది ఆలోచించకండి ఇప్పుడే. జస్ట్ మీరు క్యాండిల్స్ని గుర్తుపట్టండి అంతే. సో క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అవి, సో దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటి, సో దాని బిహైండ్ ఉన్న సైకలాజీ ఏంటి అనేది మాత్రమే మీరు ఫైండ్ అవుట్ చేయండి. అంతకన్నా ఎక్కువ ఆలోచించకండి, ఓకేనా? సో ఎట్లెట్లయితే క్లాస్ మూవ్ అవుతుంటుందో, ఎట్లెట్లయితే మనము స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంటామో లాస్ట్కి మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్, ఎంట్రీస్కి రివార్డ్ రేషియోస్ లాస్ట్లో మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో అయితే జస్ట్ మనం క్యాండిల్ స్టిక్ గుర్తుపట్టడానికి మాత్రమే ఆలోచించండి. సో ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ బుక్, ఆల్రెడీ ఈ బుక్ మీకు ఇచ్చాను. సో కొంతవరకు అయితే చదువుంటారు మీరు. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ 35 టైప్స్ నేను ఇక్కడ పెట్టాను. సో 35 టైప్స్లో ఆల్మోస్ట్ మనం చూసినట్టయితే 12 to 13 ఏదైతే ఫస్ట్ క్యాండిల్స్ ఉన్నాయో ఇవన్నీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఇవన్నీ బులిష్ క్యాండిల్స్. తర్వాత బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి 25, అంటే ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 10-12 ఉంటాయి. దాని తర్వాత కంటిన్యూషన్ ప్యాటర్న్స్, అంటే రివర్సల్ కానీ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ కానీ, అండ్ దోజీ, స్పిన్నింగ్ టాప్ ఇవి ఉంటాయి. సో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ మనం బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని కవర్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం కవర్ చేసాము. ఎక్కడి వరకు కవర్ చేసాము? హ్యామర్ కవర్ చేసాము, అండ్ ప్రైజింగ్ ప్యాటర్న్ కవర్ చేసాము, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కవర్ చేసాము లాస్ట్ క్లాస్లో, అండ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కవర్ చేసాము. అండ్ ఇప్పుడు 3 వైట్ సోల్జర్స్ అండి. సో ఈ 3 వైట్ సోల్జర్స్ ఇది కూడా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది కూడా ఒక రివర్సల్ మార్కెట్ అనేది చూపిస్తుంది, బేరిష్ ట్రెండ్. సో ఇక్కడ ప్రీవియస్లీ ట్రెండ్ వచ్చేసి ఇది బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కాబట్టి ప్రీవియస్లీ ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో, అండ్ డౌన్ ట్రెండ్ అయిపోయిన తర్వాత మనకి ఇది ఒక రివర్సల్ వస్తుంది. సో ఇది స్ట్రాంగ్ రివర్సల్. ఇక్కడ మనకి విక్స్ కూడా ఉండదు, అంటే అప్ సైడ్లో షాడోస్ కూడా ఉన్నాయి. అప్పర్ షాడో కానీ డౌన్ సైడ్ షాడో కానీ ఉండదు. సో ఈ 3 క్యాండిల్ స్టిక్స్లో ఇక్కడ మనం చూడండి, ది 3 వైట్ సోల్జర్స్ ఈజ్ అ మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. అంటే మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ని కలిపితే ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అవుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ టైం మనం చూసే హ్యామర్ ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్, అండ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏమో 2 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్. 2 క్యాండిల్స్ని కలిపితే అదొక ప్యాటర్న్. ఇక్కడ వచ్చేసి 3 క్యాండిల్స్ కలిపితే ఇదొక ప్యాటర్న్ అనమాట. సో 3 వైట్ సోల్జర్స్ ఈజ్ అ మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఏ డౌన్ ట్రెండ్. ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ తర్వాత కనిపించే బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ ఇది. అండ్ దిస్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ 3 long bullish bodies which do not have a long shadows and are open within the real body of the previous candle in the pattern. సో ఇక్కడ చూస్తే మనకి ఎక్కడ కూడా షాడోస్ అనేటివి ఉండవు. బట్ రియల్ టైంలో మనం చూసామనుకోండి, సో రియల్ మార్కెట్స్ టైంలో సో ఇలాగే ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది అని మీకు ఎగ్జాక్ట్లీ కొన్నిసార్లు మాత్రమే ఫామ్ అవుతుంది. బట్ పర్టికులర్లీ మనం చూసినట్టయితే రియల్ టైంలో అట్లీస్ట్
చిన్న షాడోస్ ఎందుకు కాదు ఉంటుంది, చిన్న షాడోస్ కింద ఉన్నా సరే ఇక్కడ చిన్న షాడోస్ ఉంటాయి, బట్ అది కూడా ఒక బులిష్ క్యాండిల్స్ అంటే ఈ ప్యాటర్న్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే కంటిన్యూస్లీ 3 క్యాండిల్స్ రోలో ఇట్లా స్ట్రాంగ్ బుల్లిష్ హయ్యర్ ఐస్ వేస్తూ మార్కెట్ ఉందనుకోండి, సో ఇది ఒక రివర్సల్. ఆఫ్టర్ ఏ డౌన్ ట్రెండ్ తర్వాత ఇలా వచ్చిందంటే రివర్సల్. అండ్ దీని ప్రాబబిలిటీ వచ్చేసి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఏదైతే చార్ట్స్ మనం చూస్తున్నామో, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ చూస్తున్నామో, ఇవన్నీ కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్ అంటే లైక్ వీక్లీ కానీ అండ్ డైలీ కానీ మంత్లీలో అయితే స్ట్రాంగ్ మనకి ఒక ప్రైస్ యాక్షన్ అనేది ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి లోవర్ టైం ఫ్రేమ్స్ లైక్ 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ అండ్ 15 మినిట్స్ కానీ దీని ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటాయి. బికాస్ మార్కెట్స్లో ఎక్కడి వరకు రివర్సల్ రాదో అక్కడి వరకు, అంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ వచ్చింది, దాని తర్వాత మార్కెట్లో ఈ ప్రైస్ యాక్షన్ బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయింది, దాని తర్వాత మళ్ళీ మార్కెట్లో ఏదైనా దోజీస్ కానీ బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ అలా వచ్చిందంటే ఈ ప్యాటర్న్ అనేది ఈ ప్యాటర్న్ నుంచి నెక్స్ట్ ప్యాటర్న్ ఎక్కడైతే ప్రైస్ యాక్షన్ నెక్స్ట్ మార్కెట్లో ఫాలో అవుతుంటుందో దాన్ని ఫాలో అవుతూ మనం వెళ్తుండాలి. ఇది ప్రైస్ యాక్షన్ వచ్చింది కదా అని చెప్పి లో టైం ఫ్రేమ్లో కూర్చొని చాలా లాంగ్ వరకు కూడా ప్లాన్ చేయకూడదు, ఎగ్జిట్స్ కూడా మనం ప్లాన్ చేయాలి. సో లాస్ట్ క్లాస్లో ఎవరో నాకు డౌట్ అడిగారు, ఇదే సార్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, జస్ట్ 2-3 క్యాండిల్స్ తర్వాత మార్కెట్ రివర్సల్ అయిపోయింది, అంటే మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అయిపోయింది సార్ అంటే. సో అక్కడ మార్కెట్లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 2-3 క్యాండిల్స్ ఆర్ 4 క్యాండిల్స్ తర్వాత ఏం క్యాండిల్స్ వచ్చాయి అది కూడా మీరు అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ నుంచి మనం ఎక్కువ టార్గెట్ పెట్టలేము. సో మీరు చూసింది 1 మినిట్ 2 మినిట్స్ టైం ఫ్రేమ్, చిన్న టైం ఫ్రేమ్లో. సో చిన్న టైం ఫ్రేమ్లో తొందరగా రివర్సల్స్ వస్తాయి, తొందరగా మార్కెట్ డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో దాని బేసిస్ పైన అందుకోసమే ముందు చెప్పింది నేను, జస్ట్ మీరు క్యాండిల్ స్టిక్స్ని ఫోకస్ చేయండి, గుర్తుపట్టండి అంతే. సో అక్కడ మీరు ఎంట్రీస్ ఎగ్జిట్స్ ప్లాన్ చేయకండి ఇప్పుడే. సో దీంట్లో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చార్ట్స్ పైకి తీసుకెళ్ళి చూపించాను. సో లాస్ట్ క్లాస్లో కూడా అక్కడ నుంచి మనం డౌన్ ట్రెండ్ తర్వాత ఇలా రివర్సల్ వచ్చింది అండ్ ట్రెండ్ అక్కడ నుంచి మనం ట్రేడ్ ప్లాన్ చేయమని చెప్పలేదు. సో జస్ట్ మీరు ఇక్కడ చార్ట్ పైన ఓన్లీ ఈ క్యాండిల్స్ బాడీస్ని మీరు ఐడెంటిఫై చేయండి. సో అంతే. సో ఇక్కడ 3 వైట్ సోల్జర్స్ అంటే ఏంది, 3 వైట్ సోల్జర్స్ అంటే ఇది కూడా ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. సో ఇక్కడ చూస్తే చార్ట్ పైన చూపిస్తాను. సో ఎవ్రీ చార్ట్ నేను పీడిఎఫ్లో పెట్టలేదు. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ క్లియర్లీ. సో ఇక్కడ మనం డౌన్ ట్రెండ్ తర్వాత ఈ ప్యాటర్న్ ఇక్కడ చూడండి మీరు, ఎగ్జాక్ట్లీ సేమ్ అలాగే రాలేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ అలాగే రాలేదు. ఏదైతే మనకి బాడీస్ అనేది విక్ లేకుండా మనకి బుక్లో కనిపించింది, బట్ ఇక్కడ చూడండి విక్స్ ఉన్నాయి. సో ఇక్కడ కంటిన్యూస్లీ 3 rows కూడా బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి. దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్లో అంటే కన్ఫర్మేషన్, ఇక్కడ స్ట్రక్చర్ కూడా కన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు చెప్తాను నేను. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే దీని తర్వాత డౌన్ ట్రెండ్ తర్వాత కనిపించే ప్యాటర్న్ 3 వైట్ సోల్జర్స్. ఇక్కడ కూడా చూడండి డౌన్ ట్రెండ్ తర్వాత కనిపించే ఇక్కడ మనకు కనిపిస్తుంది 3 వైట్ సోల్జర్స్. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా మనం చూడండి ఇక్కడ స్లైట్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, తర్వాత మార్కెట్ స్లైట్లీ డౌన్ సైడ్, దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్, ఇక్కడ మనకి 3 వైట్ సోల్జర్స్. సో ఇలా మీరు ఒక్కొక్క క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అయితే చెప్తాను కదా. సో మీరు చార్ట్ పైనకి వెళ్ళి ఈ వీక్ అంతా కూడా ఒక్కొక్క దాన్ని ప్రాక్టీస్ చేయండి, చూడండి, మీ ఐస్ని ట్రైన్ చేయండి. అది మీ జాబ్, అది మీ హోంవర్క్ అనమాట. సో నేను ఇక్కడ నేర్పించేది జస్ట్ 30-40% అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సింది 70% మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. ఓకేనా? సో డన్. సో 3 వైట్ సోల్జర్స్ అంటే ఏంది, డౌన్ ట్రెండ్లో కనిపించే ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో స్ట్రాంగ్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్, 3 వైట్ సోల్జర్స్, 3 క్యాండిల్స్ ఉంటాయి. ఆ 3 క్యాండిల్స్ కూడా కంటిన్యూషన్లో హయ్యర్ హైస్ అంటే హయ్యర్ హైస్ వేస్తూ కంటిన్యూస్లీ మార్కెట్లో స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ కనిపిస్తే, అండ్ వితౌట్ షాడో లేకుండా ఉంటే ఇంకా స్ట్రాంగ్. సో ఒకవేళ షాడో ఉన్నా సరే అది కన్సిడర్ అవుతుంది 3 వైట్ సోల్జర్స్కి. ఓకేనా? ఇది మనకి ఫస్ట్ ఇవాళ డేలో ఫస్ట్ 3 వైట్ సోల్జర్స్ ఫస్ట్ క్లాస్లో మనం ఇప్పుడు నేర్చుకున్నది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మారుబోజు. సో మారుబోజు అనేది కూడా ఒక బులిష్ ప్యాటర్న్. సో మారుబోజు అనేది ఒక బుల్లిష్ ప్యాటర్న్. ఇది ఒక సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది మల్టిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో ఇది వచ్చేసి సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది కూడా ఒక స్ట్రాంగ్ రివర్సల్ ప్యాటర్న్. ఈ మారుబోజు అనేది ఒక సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఏ డౌన్ ట్రెండ్ ఇండికేటింగ్
a bullish reversal. The candlestick as a long bullish body with no upper shadow and lower shadow. Upper shadow and lower shadow ఉండదు, which shows that bulls are exerting buying pressure and the markets may turn bullish. దీంట్లో ఈ క్యాండిల్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ క్యాండిల్ మారుబోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో ఇది వచ్చేసి మనకి సెల్లర్స్ ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ అయినారు అని చెప్పి క్లియర్ మనకి కనిపిస్తుంది. సో ఇది నేను చార్ట్ పైన తీసుకెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ కూడా చార్ట్ చూసుకుందాం మారుబోజుది. సో ఇక్కడ మారుబోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. మారుబోజు అంటే ఇక్కడ మనకి బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు సేమ్ మనకి బేరిష్ మారుబోజు కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మారుబోజు ఫుల్ మారుబోజు కనిపిస్తుంది మీకు. సో ఇది ఒక బుల్లిష్, ఇది ఒక బేరిష్ మారుబోజు. సో బేరిష్ మార్కెట్ ఏదైతే మనకి చార్ట్స్ వస్తే అప్పుడు మనం బేరిష్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ బేరిష్ మారుబోజు కాదు, బుల్లిష్ మారుబోజు మనం ఫైండ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే బుల్లిష్ మారుబోజు ఆఫ్టర్ డౌన్ ట్రెండ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ అంటే మార్కెట్ అనేది ఈ బుల్లిష్ మారుబోజు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్లో, అంటే మార్కెట్లో మనం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ మరి చాలాసార్లు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ కంటిన్యూస్లీ సైడ్ వేస్ ఉండి ఒక స్పైక్ అనేది వస్తుంది పైకి, ఇట్లా అప్ సైడ్లో ఒక స్పైక్ వస్తుంది. ఆ స్పైక్లో వచ్చినప్పుడు బుల్లిష్ స్పైక్ వచ్చింది అనుకోండి, ఇలాంటి బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, ఇలాంటి బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైనా సరే ఇది సైడ్ వేస్ మార్కెట్ తర్వాత కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బుల్లిష్ మారుబోజు. దాని తర్వాత కన్ఫర్మేషన్ మార్కెట్ అనేది ఈ హై అండ్ లో ఇంపార్టెంట్ ఇది. సో ఇది లో హై బ్రేక్ చేయనంత వరకు దీని అప్ సైడ్లో మార్కెట్ ట్రెండ్ క్యాప్చర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా బుల్లిష్ మారుబోజు కనిపిస్తుంది అండ్ ఇది బిగ్ క్యాండిల్ కనిపిస్తుంది. బుల్లిష్ మారుబోజు అంటే స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇది మోస్ట్లీ అయితే నాకు తెలిసినంత మాత్రం సైడ్ వేస్ మార్కెట్ తర్వాత, అంటే మార్కెట్ ఒకవేళ డౌన్ ట్రెండ్ ఉంది, సో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది, దాని తర్వాత మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళింది అనుకోండి. సో సైడ్ వేస్ తర్వాత మార్కెట్లో ఒక బుల్లిష్ ప్రెషర్ వస్తుంది చూసినారా, అది మనకి బుల్లిష్ మారుబోజు కనిపిస్తుంది, ఆ టైంలో కనిపిస్తుంది. సో బుల్లిష్ మారుబోజు అండ్ స్ట్రాంగ్ రివర్సల్ ప్యాటర్న్ డౌన్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్ అనమాట. ఇది కూడా ఒక బుల్లిష్ రివర్సల్ని ఇండికేట్ చేస్తుంది అండ్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి చెప్పడానికి. ఇది ఇంకో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. నెక్స్ట్ 3 ఇన్సైడ్ అప్ అనేది 3 ఇన్సైడ్ అప్, ఇది కూడా మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఏ డౌన్ ట్రెండ్ ఇండికేటింగ్ ఏ బుల్లిష్ రివర్సల్. ఇది కూడా ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కనిపించే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇది 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. లైక్ ముందు మనము ఏదైతే 3 వైట్ సోల్జర్స్ ఎలాగో ఇది కూడా 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అనమాట. 3 క్యాండిల్ కలిపితే ఈ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి లాంగ్ బేరిష్ క్యాండిల్ ఉండాలి. సో ఫస్ట్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ లోపట్నే ఉండాలి. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో అండ్ ఏదైతే ఓపెన్ అండ్ క్లోజ్ ఉందో ఈ క్యాండిల్ని, దాని లోపట్నే మార్కెట్లో ఈ క్యాండిల్ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ హైని ప్రీవియస్లీ ఏదైతే ఫస్ట్ అండ్ సెకండ్ క్యాండిల్ ఉందో ఈ 2 క్యాండిల్స్ని హైస్ బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ చేయాలి. అప్పుడు ఏంటంటే దీని సైకాలజీ మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనం సైకాలజీ అర్థం చేసుకుంటే మార్కెట్ డౌన్ సైడ్లో ప్రెషర్ ఉంది, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత ఈ క్యాండిల్ స్టిక్ మనకి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉన్నట్టు. సో ఇక్కడ ఈ హై అండ్ లో మధ్యలోనే ప్రైస్ అనేది ఉంది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ లో బ్రేక్ చేయకుండా హై బ్రేక్ చేసింది. ఇది క్యాండిల్ హై బ్రేక్ చేసింది, ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ మన స్ట్రక్చర్ ఏం కనిపిస్తుంది, హయ్యర్ హై స్ట్రక్చర్తో కనిపిస్తుంది అండ్ ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ ప్రెషర్ కనిపిస్తుంది అండ్ లో ఇక్కడ ప్రొటెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ మనకి లో ప్రొటెక్ట్ అయింది. సో సెల్లర్స్ ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ అయిపోయారు అండ్ బయర్స్ ఇక్కడ నుంచి వాళ్ళు కంటిన్యూషన్ చేస్తున్నారు అనేది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకు చూపిస్తుంది. సో ఇది ఒక ఎర్లీ సైన్ అనమాట. సో ఇండికేషన్ మనకి ఇవ్వడానికి ఆఫ్టర్ డౌన్ ట్రెండ్ తర్వాత. సో ఇది ఒక మంచి ప్యాటర్న్, రెగ్యులర్లో మార్కెట్లో కనిపించే ప్యాటర్న్ ఇది. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో ఒక బేరిష్ క్యాండిల్ ఉంటుంది. సో ఇక్కడ వరకు మనం చూసినట్టయితే ఈ క్యాండిల్ మనకి ఏం చూపిస్తుంటుంది, సెల్లింగ్ ప్రెషర్ ఉందని చూపిస్తుంది. దాని తర్వాత ఈ క్యాండిల్ మనకి ఏం చూపిస్తుంది, మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ ఉంది అని చూపిస్తుంది. దాని తర్వాత మార్కెట్లో ఈ లో బ్రేక్ అవ్వలేదు అంటే మార్కెట్ హై బ్రేక్ అయిందంటే మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. ఇది ఒక బ్రేక్అవుట్ అయింది, మార్కెట్లో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి సెల్లర్స్ అనేవాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారు, బయర్స్ ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారని చెప్పి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకు చూపిస్తుంది. 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ వచ్చేసి ఇది మనకి చార్ట్ పైనకి వెళ్ళి చూసుకుందాం.
సో దీని రిలేషన్ కూడా ఉంటుంది, ఇది ఇంకో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక నిమిషం, ఈ త్రీ ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ మనకి ఈ 2 క్యాండిల్స్ కలిపితే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, ఇది బుల్లిష్ హరామీ. అండ్ ఈ 3 ఇన్సైడ్ అప్ 3 క్యాండిల్ కలిపితే 3 ఇన్సైడ్ అప్ అవుతుంది. ఈ బుల్లిష్ హరామీ కూడా మీకు ఫర్దర్ ఇప్పుడు వచ్చే క్లాస్లో వచ్చే మీకు స్లైడ్లో మీకు అర్థమవుతుంది. సో ఇది 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్. సో నెక్స్ట్ మనం చార్ట్ మీదకి వెళ్దాం. రైట్, ఇక్కడ మనం చూడండి 3 ఇన్సైడ్ అప్. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఆల్రెడీ ఇది నేను చెప్పాను, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి లాంగ్ బిగ్ బేరిష్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ సెకండ్ క్యాండిల్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ లో సేమ్ ఉంది, అంటే లో సేమ్ ఉంది. సో ఇలా కూడా జరుగుతుంది, లో సేమ్ ఉంది అండ్ ఈ బాడీ లోపట్నే ఉంది, ఈ హై అండ్ లో దగ్గరనే ఉంది, ఈ లో బ్రేక్ చేయలేదు. సో సెకండ్ కన్ఫర్మేషన్. అండ్ థర్డ్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఇది హై బ్రేక్ అయింది, ఇది హై బ్రేక్ అయింది. సో ఇది 3 ఇన్సైడ్ అప్. సో డౌన్ ట్రెండ్లో మార్కెట్లో ఇలాంటి ప్యాటర్న్ కనిపించింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎండ్ అయిపోయి మార్కెట్ అనేది ఫర్దర్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు ఈ 3 ఇన్సైడ్ అప్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి షో చేస్తుంది. ఇది మనకి 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్. సో 3 ఇన్సైడ్ డౌన్ కూడా ఉంటుంది. సో బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి 3 ఇన్సైడ్ అప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ బులిష్ అరామీ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ బులిష్ అరామీ మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్, ఇది కూడా డౌన్ ట్రెండ్ తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ మీరు ప్రతిదీ నేను బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేటివి డౌన్ ట్రెండ్ తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్సే. అండ్ మీ ఐస్ కూడా మీరు డౌన్ ట్రెండ్ తర్వాతనే చూడండి, డౌన్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్యాటర్న్స్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇది మన ఫస్ట్ పాయింట్. అండ్ ఈ ప్యాటర్న్ కూడా సేమ్ 3 ఇన్సైడ్ ఏదైతే అప్ ఉందో దాంట్లో ఫస్ట్ ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది, తర్వాత మనకి 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్ లాంగ్ బేరిష్ క్యాండిల్. సో ఈ క్యాండిల్లో మనకి ఇంటర్ప్రిటేషన్ ఏముంటుంది, మార్కెట్ అనేది స్ట్రాంగ్ బేరిష్ ఉంది ఇక్కడ. సో మార్కెట్ ఫర్దర్ స్ట్రాంగ్ బేరిష్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇది ఒక డైలీ క్యాండిల్ అనుకోండి. సో ఎగ్జాంపుల్ ఒక డైలీ క్యాండిల్ అనుకోండి. సో ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఒకరోజు ఫామ్ చేసింది, మార్కెట్ ఇంతకుముందు కూడా డౌన్ సైడే ఉందనుకోండి. సో మార్కెట్ ఇది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ అనేది ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సెకండ్ డే ఈ క్యాండిల్ ఫామ్ అయింది. సెకండ్ డే వచ్చేసి దీని హై అండ్ లో మధ్యలోనే మార్కెట్ ఉంది. అండ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ అండ్ ఏదైతే ఓపెన్ ఇక్కడ క్లోజింగ్ ఉంటుంది, సో ఓపెన్ అండ్ క్లోజింగ్ మధ్యలోనే మార్కెట్ అనేది ఉంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయింది స్మాల్గా అండ్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ మధ్యలోనే బాడీ ఉంది. ఒక బులిష్ డే ఉండే, కాకపోతే ప్రీవియస్ డే హైని లోని మార్కెట్ అనేది బ్రేక్ చేయలేదు. అంటే ఇది ఈ ప్రీవియస్ డే క్యాండిల్ మధ్యలోనే సైడ్ వేస్ అయితే ఉంది మార్కెట్. సో మీరు షార్టర్ టైం ఫ్రేమ్ చూస్తే ఇది సైడ్ వేస్ ఉన్నట్టు మార్కెట్ ఆ రోజు. అండ్ బట్ డైలీ టైం ఫ్రేమ్లో సో ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకు ఒకటి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది కదా, సో బేబీ క్యారీ చేస్తున్నట్టు సేమ్ అలాగే ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందనమాట. సో దీని హరామీ అంటే కూడా అదే అనుకుంటారు. సో అదే అనుకుంటా నాకు తెలిసి. సో బుల్లిష్ హరామీ ప్యాటర్న్ని పేరు అందుకే పెట్టారనుకుంటాను. సో ఇది ఒక లైక్ బేబీ క్యారీ చేస్తున్నట్టు స్టమక్లో, అలాగే సేమ్ ప్రీవియస్ క్యాండిల్ బాడీ మధ్యలోనే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో దీని నెక్స్ట్ కన్ఫర్మేషన్ అంటే ఎప్పుడు దీని ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ఇక్కడ ఇది బుల్లిష్ హరామీ నుంచి 3 ఇన్సైడ్ అప్ అవుతుంది కదా, అప్పుడు మనం దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో కన్ఫర్మేషన్ వచ్చేసి ఫస్ట్ మీకు బుల్లిష్ హరామీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపించాలి, తర్వాత మీకు అది 3 ఇన్సైడ్ అప్ చార్ట్ ప్యాటర్న్కి కన్వర్ట్ అయింది అనుకోండి. లైక్ ఇక్కడ మనకి బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఉంది కదా, ఇది బుల్లిష్ హరామీ ప్యాటర్న్. సో ఫస్ట్ దాని తర్వాత కన్ఫర్మేషన్ వచ్చేసి ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ లో బ్రేక్ అవ్వకుండా హై బ్రేక్ అవుతుంది, అప్పుడు అది 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్కి మారుతుంది. సో అప్పుడు మారినప్పుడు ఇక్కడ మనకి 2 కన్ఫర్మేషన్ వచ్చేసాయి. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయారు, సైడ్ వేస్ మార్కెట్లో ఉండే. దాని తర్వాత ఎప్పుడైతే ఈ హైస్ బ్రేక్ అయిందో సో ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. దాని తర్వాత ఈ 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్లో మనం అప్ సైడ్లో ప్లాన్ అనేది చేయొచ్చు.
బేసెస్ ఆన్ ఇంకా క్రైటీరియాస్ ఉంటాయి. అది ఎక్కడ ఫామ్ అయింది, సపోర్ట్స్ దగ్గర ఫామ్ అయిందా, రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయిందా, ఏ లెవెల్స్ దగ్గర ఉన్నాయి, అవి సెకండరీ. బట్ యాజ్ పర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ప్రకారం అయితే ఇక్కడ మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి ఆ మార్కెట్ అనేది అప్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఒక రివర్సల్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్లో డౌన్ ట్రెండ్ అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు అప్ ట్రెండ్కి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి సో బుల్లిష్ అరామీ ప్యాటర్న్ మనకు చూపిస్తుంది. దాని తర్వాత ఈ 3 ఇన్సైడ్ అప్ ప్యాటర్న్ కనుక ఫామ్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ దాన్ని బేసెస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ బుల్లిష్ అరామీ ప్యాటర్న్ కూడా నేను మీకు చార్ట్స్ పైన చూపిస్తాను. సో ఇక్కడ చూడండి బుల్లిష్ అరామీ ప్యాటర్న్. సో డౌన్ ట్రెండ్ మార్కెట్ ఇక్కడ వచ్చేసి డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడ మనకి బుల్లిష్ అరామీ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బిగ్ బేరిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ వచ్చేసి దాని బాడీ లోపట్నే ఉంది, దాని తర్వాత మార్కెట్ అనేది రివర్సల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్లీ మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇంకొక బుల్లిష్ క్యాండిల్ రాలేదు. సో ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి స్లైట్లీ పిన్ బార్ లెక్క ఫామ్ అయింది అండ్ కాకపోతే ఇక్కడ బయింగ్ ప్రెషర్ క్యాండిల్ కనిపించింది. దాని తర్వాత క్యాండిల్ వచ్చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఉంది, రైట్. బట్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకు ఫామ్ అయింది, తర్వాత మనకి ఇన్సైడ్ అప్ కంటిన్యూ చేయలేదు, కాకపోతే ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ చేసి దాని తర్వాత మళ్ళీ హైస్ బ్రేక్అవుట్ అయినాయి. ఇక్కడ మనకి నోట్ చేసుకోవాల్సింది హైస్ బ్రేక్అవుట్ అయింది. సో ఎక్కడ బ్రేక్అవుట్ అయింది, ఈ క్యాండిల్ ఎప్పటి వరకు అయితే హై బ్రేక్అవుట్ అవ్వదో అప్పటి వరకు కన్సిడర్ చేయలేము. సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే బేరిష్ క్యాండిల్ ఉంటుందో దాని తర్వాత బాడీ మధ్యలో ఇంకో క్యాండిల్ ఉంటుందో, సో ఈ 2 క్యాండిల్స్ కలిపితే బుల్లిష్ అరామీ. దాని తర్వాత మార్కెట్లో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది, ఏదైతే క్యాండిల్ హై ఉంటుంది కదా, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు, సో ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది, సో అప్పుడు ఇది వ్యాలిడేట్ అవుతుంది. సో అప్పుడు మార్కెట్లో ట్రెండ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి వ్యాలిడేట్ అంటే ఇక్కడ మనం చూసినట్టయితే స్ట్రక్చర్ మనకి ఇంపార్టెంట్. సో స్ట్రక్చర్ ఇక్కడ హయ్యర్ హైస్ వేస్తూ అండ్ ఇక్కడ మనకి బ్రేక్ అయింది. సో క్లియర్లీ మార్కెట్ అనేది ఒక అప్ సైడ్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మీకు స్ట్రక్చర్ నేర్చుకున్న తర్వాత క్లియర్లీ మీకు ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవద్దో అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి బుల్లిష్ అరామీ ప్యాటర్న్ని మీరు గుర్తుపట్టండి చార్ట్స్ పైన, అంతే. సో బుల్లిష్ అరామీ ప్యాటర్న్ ఎప్పుడు కనిపిస్తుంది, ఫస్ట్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండాలి ఆర్ మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ తర్వాత సైడ్ వేస్లో ఉండాలి. సో ఈ 2 క్రైటీరియాస్ మీరు మీ చార్ట్ పైన చూడండి, అబ్జర్వ్ చేయండి. సో అప్పుడు మీకు బుల్లిష్ అరామీ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్విజర్ బాటమ్. సో ట్విజర్ బాటమ్ కూడా డౌన్ ట్రెండ్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్నే. ఇది కూడా డౌన్ ట్రెండ్ తర్వాత ఆర్ సైడ్ వేస్ మార్కెట్ తర్వాత కనిపించే ప్యాటర్న్. ఇది వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్. ఇది వచ్చేసి లోస్ ఏదైతే ఉంటాయో ఈ లోస్ సేమ్ ఉంటాయి. సో మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒకవేళ బేరిష్ క్యాండిల్ ఉందనుకోండి ఫస్ట్ క్యాండిల్, సో ఇక్కడ లో అండ్ క్లోజింగ్, లో కానీ క్లోజింగ్ కానీ ఈక్వల్గా ఉంది అండ్ అప్ సైడ్లో ఓపెన్. సో ఇక్కడ ఈ విక్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాగే ఫామ్ అవ్వాలని రూల్ లేదు. సమ్ టైమ్స్ మార్కెట్ ఇలా డౌన్ సైడ్లో సెల్లర్స్ ప్రెషర్ వచ్చి దాని తర్వాత ఇట్లా పిన్ బార్ లెక్క ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి సేమ్ ఇలాగే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి డౌన్ సైడ్ షాడో వచ్చి ఇక్కడ పిన్ బార్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 క్లోజ్ అనేది అండ్ లో అనేది, క్లోజింగ్ అండ్ లో అనేది, ఇక్కడ మనకి క్లోజింగ్ లో అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ అండ్ లో 2 సేమ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సింది సేమ్ లో అనేది సేమ్ ఉంది, అంటే ఒక లైన్ లాగా మనకు ఒక సపోర్ట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది డౌన్ ట్రెండ్ తర్వాత. ఇప్పుడు మార్కెట్ అనేది ఫాల్ అయిన తర్వాత సో ఇక్కడ మార్కెట్లో సేమ్ లో చేసింది అనుకోండి, సో అక్కడ నుంచి మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్స్ కన్ఫర్మేషన్ కావాలి. సో ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది, అది ట్విజర్ బాటమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బెరిష్ క్యాండిల్ ఉండాలి. సో సెకండ్ క్యాండిల్ వచ్చేసి మనకు ఒక స్లైట్లీ బుల్లిష్ క్యాండిల్ ఉండాలి. సో దీంట్లో మనకు కనిపిస్తున్నట్టు ఇది 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో మీకు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం లోస్ అనేది విక్ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం, సో కొన్నిసార్లు మాత్రం స్లైట్లీ విక్ ఉంటుంది. సో విక్ ఉంటే దాని తర్వాత ఉన్న క్యాండిల్కి కూడా విక్ ఉండాలి. సో ఆ విక్ ఈ విక్ 2 విక్స్ అంటే షాడోస్ ఏదైతే ఉంటాయో ఈ 2 షాడోస్ కూడా లో అనేది సేమ్ ఉండాలి. సో అప్పుడే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సేమ్ లో, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, ట్విజర్ బాటంలో సేమ్ లో ఉండాలి. దీనికి ఆపోజిట్లో ట్విజర్ టాప్ కూడా ఉంటుంది, అది మనకి ఇది బుల్లిష్ ప్యాటర్న్, అది బేరిష్ ప్యాటర్న్. సో అది బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో నేర్చుకుందాం. అండ్ బుల్లిష్ ప్యాటర్న్లో వచ్చేసి బుల్లిష్ రివర్సల్లో వచ్చేసి
ట్విజర్ బాటమ్ వచ్చేసి ఇది బేరిష్ ట్విజర్ బాటమ్ వచ్చేసి సో లో అనేది సేమ్ ఉండాలి. సేమ్ లో ఆఫ్టర్ ఏ డౌన్ ట్రెండ్ సేమ్ లో ఫామ్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చార్ట్ పైన చూసుకుందాం. సో నేను చార్ట్ చూపిస్తాను ట్విజర్ బాటమ్ది. సో ఇక్కడ చూడండి ట్విజర్ బాటమ్. ఓకే, సో ట్విజర్ బాటమ్ వచ్చేసి సేమ్ లోస్ ఇక్కడ మనం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్యాటర్న్ కూడా చాలాసార్లు మార్కెట్లో కనిపిస్తుంది. సో మనం జస్ట్ అబ్జర్వ్ చేయాలి, మన ఐస్ని మనం ట్రైన్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఈ చార్ట్ని చూడండి. ఈ చార్ట్ని మనం చూసామనుకోండి, ఇక్కడ స్లైట్లీ విక్ ఉంది అండ్ కాకపోతే ప్రీవియస్ క్యాండిల్లో ఈ లో ఈక్వల్గా ఉందా లేదా చూడండి. ఈక్వల్ ఉంటే దాని తర్వాత ఇది అక్కడ ఒక లైన్ మార్క్ చేయండి. ఆ లైన్ బ్రేక్ కానంత వరకు అది లో ప్రొటెక్టెడ్ అయినట్టు. అండ్ ఒకవేళ హైస్ బ్రేక్ అయిపోయి అప్ సైడ్ వెళ్తుంటే అది ఒక ట్విజర్ బాటమ్ మనకి అర్థమవుతుంది, అది ట్విజర్ బాటమ్ క్యాండిల్స్టిక్ ఫామ్ అయింది అని చెప్పి. సో కొన్నిసార్లు అయితే క్లియర్లీ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, వేరే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి వేరే చార్ట్స్ వెతుకుతాను. రైట్ ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్, దాని తర్వాత 2 పిన్ బాస్ టైప్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి అండ్ ఇక్కడ మనకి లోస్ అనేది సేమ్ ఉన్నాయి. సో ఇది కూడా ఒక ట్విజర్ బాటమ్. సో సింపుల్ లోస్ అనేటివి సేమ్ లో ఉండాలి. ఈ క్యాండిల్లో ఏంటంటే సేమ్ లో ఉండాలి. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇలా నేను లాస్ట్ టైంలో పిన్ బార్ చేసి చూపించాను కదా ఇప్పటివరకు. సో ఇలా అప్ సైడ్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మనకి సేమ్ లో కనిపిస్తుంది అని చెప్పి. సో ఇది కూడా అంతే, 2 హ్యామర్స్ కనిపించాయి మార్కెట్లో, ఇక్కడ సేమ్ లో ఉందంటే అది కూడా ఒక ట్విజర్ బాటమ్ లేక కన్సిడర్ అవుతుంది. సో ఈ పాయింట్ మీకు గుర్తుపెట్టుకోండి. సేమ్ రివర్సల్లో అప్ సైడ్లో కనిపించింది అనుకోండి, ఇదే మనకి అప్ సైడ్లో ఉంటే కనుక అది ట్విజర్ టాప్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ట్విజర్ టాప్. ఇది వచ్చేసి మనకి అప్ ట్రెండ్లో కనిపించే ప్యాటర్న్ ట్విజర్ టాప్. ఇది వచ్చేసి ట్విజర్ బాటమ్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి మార్కెట్లో డౌన్ ట్రెండ్ తర్వాత కనిపించే ప్యాటర్న్ ట్విజర్ బాటమ్. సో ఓకే, సో ట్విజర్ బాటమ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనమాట. సో డౌన్ ట్రెండ్లో కనిపించే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఏ బేరిష్ ట్విజర్ క్యాండిల్స్టిక్ ఈస్ ఫార్మ్డ్ విచ్ లుక్స్ లైక్ ఏ కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ డౌన్ ట్రెండ్ ఆన్ ది నెక్స్ట్ డే, అంటే డైలీ టైం ఫ్రేమ్ అనుకోండి. ద సెకండ్ క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్ లో ఇండికేట్స్ ఎ సపోర్ట్ లెవెల్. సో బుల్లిష్ క్యాండిల్ ఏం చేస్తుందంటే సేమ్ ఈక్వల్ లో పెట్టి మార్కెట్లో క్లోజ్ అయింది అనుకోండి. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ లేక కన్సిడర్ అవుతుంది. ద బాటమ్ మోస్ట్ క్యాండిల్స్ విత్ ఆల్మోస్ట్ ద సేమ్ లో ఇండికేట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది సపోర్ట్. అక్కడ ఒక స్ట్రెంగ్త్ చూపిస్తుంది, స్ట్రాంగ్ సపోర్ట్ది. అండ్ ఆల్సో సిగ్నల్ దట్ ద డౌన్ ట్రెండ్ మే గెట్ రివర్స్డ్ టు ఫార్మ్ అండ్ అప్ ట్రెండ్. Due to this, the bull set up into action and move the price upwards. This bullish reversal is formed the next day when the bullish candle is formed. సో ఇక్కడ ఒక ఎర్లీగా మనకు సైన్ చూపిస్తుంది. సింపుల్గా డౌన్ ట్రెండ్లో మార్కెట్లో ఈ ఫస్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనకు ఫామ్ అయిన తర్వాత సో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ డే అంటే డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ చెప్తున్నాను నేను. సో ఒకవేళ మీరు 5 minutes కానీ 15 minutes కానీ చూస్తున్నట్టయితే 5 minutes తర్వాత 15 minutes తర్వాత ఓకే. సో ఇక్కడ 15 minutes తర్వాత మీరు చూస్తున్నారు అనుకోండి. ఒకవేళ ఇది 15 minutes టైం ఫ్రేమ్ అనుకుంటే 15 minutes తర్వాత మనం చూస్తే ఈ క్యాండిల్ లో అండ్ ఈ క్యాండిల్ లో సేమ్ ఉందనుకోండి, ఇది వచ్చేసి మార్కెట్లో ఈ లో అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లేక కన్సిడర్ అవుతుంది ఈ ప్యాటర్న్లో. సో ఈ లో బ్రేక్ కానంత వరకు మార్కెట్లో ఈ స్ట్రాంగ్ లో లేకనే మనకి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఒక స్ట్రాంగ్ లో మనకి చూపిస్తుంది ట్విజర్ బాటమ్. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్స్ అనేటివి హైస్ బ్రేక్ చేసింది అనుకోండి. సో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం కన్ఫర్మేషన్ వస్తుంది. దీని ప్రకారం మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మీరు ఇవాళ ఎన్ని క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్ నేర్చుకున్నారో సో దాన్ని ప్రాక్టీస్ చేయండి. దీనికన్నా ఎక్కువ వెళ్తే మీరు కూడా కన్ఫ్యూజన్ అవుతారు. సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ మనం నేర్చుకుంది 3 white soldiers. సో 3 white soldiers వచ్చేసి ప్యాటర్న్ని మీరు చాట్ పైన అనలైజ్ చేయడానికి ట్రై చేయండి, హోంవర్క్ చేయండి. మారుబోజు అండ్ ఇంకోటి వచ్చేసి 3 inside up అండ్ వచ్చేసి బుల్లిష్ హరామి అండ్ వచ్చేసి ట్విజర్ బాటమ్. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, నాకు పంపించండి హోంవర్క్ చేసి. సో మళ్ళీ ఇంకొక క్లాస్ రికార్డింగ్ వచ్చేసి మీకు 19th రోజు ఇస్తాను. సో 19th అంటే హాలిడే ఉంటుంది మనకి. ఆ రోజు నెక్స్ట్ కంప్లీట్ చేసుకుందాం ఆల్మోస్ట్ ఆల్ ఆ బుల్లిష్ ప్యాటర్న్స్. దాని తర్వాత బేరిష్ ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్స్ ఏదైతే మనం నేర్చుకున్నామో అవన్నీ కూడా మీరు చార్ట్స్ పైన చూడండి. అంటే మీ చార్ట్స్ని ఓపెన్ చేసుకొని
అండ్ చార్ట్స్ని ఓపెన్ చేసుకొని ఫైండ్ చేయండి సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. సో రేర్లీ మీరు ఫైండ్ చేస్తున్నా సరే, సో ఇది రేర్లీ మీకు కనిపిస్తున్నా సరే మీరు గుర్తుపట్టడానికి ట్రై చేయండి. మీ హోంవర్క్ అదే, మీరు చార్ట్స్ని ఎంతగా అబ్జర్వ్ చేస్తారో అప్పుడు మీ ఐస్ అంతగా ట్రైన్ అవుతాయి. సో ఇక్కడ కూడా నేను చార్ట్స్ ఓపెన్ చేసి చూపించవచ్చు, బట్ ఆ టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి క్లాస్లో ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ని మనం చూపించామనుకోండి చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్, సో మనం నేర్చుకోవడానికి. సో ఇక్కడ మనము మీకు ఇలా 4 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని చూపించాను. సో ఆ 4 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీరు ఏం చేస్తారు, ఈ వీక్ అంతా కూడా ఒకరోజు ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పిక్ చేసుకోండి. లైక్ ఇవాళ బుల్లిష్ అరామీ పిక్ చేసుకోండి, తర్వాత ప్రైజింగ్ ఇది 3 ఇన్సైడ్ ప్యాటర్న్ నెక్స్ట్ డే సెలెక్ట్ చేసుకోండి ప్రాక్టీస్కి, హోంవర్క్కి. తర్వాత ఇంకో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఒక్కొక్క రోజు ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని మీరు తీసుకొని దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. అంటే చార్ట్స్ పైన చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఎక్కడ అబ్జర్వ్ చేస్తారు, ఓన్లీ మార్కెట్ డౌన్ ట్రెండ్ తర్వాత ఫామ్ అవుతున్నప్పుడు మాత్రం అబ్జర్వ్ చేయండి. సో చార్ట్ పెట్టుకోండి, ఒకవేళ అది అప్ ట్రెండ్ చార్ట్ ఉందనుకోండి సో అవాయిడ్ చేయండి ఆ చార్ట్. సో మార్కెట్ ఎప్పుడైతే బేరిష్ డౌన్ ట్రెండ్లో ఉంటుంది అప్పుడు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అక్కడ కనిపిస్తుందా లేదా అనేది చూడండి. సో దట్ ఈజీ అయిపోతుంది మీకు. అండ్ దాన్ని ఏం చేస్తారంటే మార్క్ చేసి పక్కకి స్క్రీన్ షాట్ పెట్టి పక్కకు పెట్టండి. సో దాన్ని ఒక పీడిఎఫ్ చేసి నాకు పంపించండి వాట్సాప్లో, సో దట్ నేను వెరిఫై చేస్తాను. సో అది మీరు కరెక్ట్ చేశారా లేదా అనేది నేను వెరిఫై చేస్తాను. సో అలా మీరు హోంవర్క్ కంప్లీట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి, సో దట్ నేను మీ ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. అండ్ 19th రోజు ఈ బుల్లిష్ ప్యాటర్న్స్ అయిపోతాయి కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ క్లాస్ ఇస్తాను, అయిపోయిన తర్వాత టైం ఉంటే నేను లైవ్ వస్తాను. సో దట్ మీ డౌట్స్ అనేటివి క్లారిఫై చేసుకుందాం, ఓకేనా? సో మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ అండి.